డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సర్వే గురించి ఈరోజు ప్రవీణ్ ప్రజెంటేషన్ బట్టి విక్రమార్క ఇస్తూ ఉన్నారు. దానిపై సర్వే విషయంలో చాలా ప్రతిపక్షాలు చాలా గోల చేస్తూ ఉన్నాయి. తప్పుడు సర్వే అంటూ కూడా చెప్తడం జరిగింది. మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒక 3 లక్షల కుటుంబాలంట అసలు సర్వేకి అటెంప్ట్ కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పేసి బట్టి విక్రమార్క ఇంతకుముందే అన్నటువంటి విషయం ఇది. మీరేమంటారు దీనిపైన? ప్రతిపక్ష నాయకుడు ఎవరు చెప్పు, నువ్వే ఫామ్హౌస్లో ఉండి అనుకుంటా. ఎవరు ఆయన? ఏం పేరు? కేసీఆర్. ఉండా జనగణనలో? తెలంగాణ కుల జనగణనలో ఉన్నాడా? ఆయన కొడుకు రోజు బయట లొడ మాట్లాడుతుంటాడు కదా కేటీఆర్. ఉండడా జనగణనలో? వాళ్ళ అల్లుడు పొద్దుగా లేస్తే ఏ మీడియా ఇట్లా దొరికితే కసక్కుర కొరికితానికి తిరుగుతూ ఉంటారు. మరి ఏడ చచ్చిర్రు? మీరంతా సచ్చిర్రా ఉన్నారా? మీరు ఎందుకు చేసుకోలే? మీ వల్ల చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా చేసుకోలేకపోయింది. ఎందుకంటే మా నాయకుడు చేసుకోలేదని. నాయకుడు అంటే మార్గదర్శిగా ఉండాలి. ఎప్పుడైనా సరే జనగణన అనేది ప్రభుత్వానిది. ప్రభుత్వం అనేది అంటే ప్రజలది అంటే పార్టీలది. పార్టీలు అన్ని పార్టీల కింద ఉంటారు కదా. నువ్వు కులగణన చేసుకుంటప్పుడేమో దుబాయ్ నుంచి, బొగ్గుబాయి నుంచి, ముంబై నుంచి, ఎక్కడ పడితే అక్కడి నుంచి రావాలి. ఆ పేపర్ బయట పెట్టావు. ఎందుకు బయట పెట్టలేదు? అది దొంగవే కదా నువ్వు. దాంట్లో గొల్లోళ్ళు ఎంతమంది, వాళ్ళకు గొర్రెలు ఇద్దాం. ముదిరాజోళ్ళు ఎంతమంది, వాళ్ళకు చేపలు పట్టుకొని ఇద్దాం. తర్వాత మాదిగోళ్ళు ఎంతమంది, వాళ్ళని చెప్పులు కుట్టుకోమందాం. లేదంటే ఇతర కులాలు, ఏ కులాలకు ఆ కులాలకు పథకాలు పంచడానికి ఆయన సీక్రెట్ డాక్యుమెంట్ తయారు చేసింది. కాంగ్రెస్ ఏం చేసింది? దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల జనగణన చేసి వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితాల్లో మార్పుల కోసం చేసిన జనగణన ఇది. దీంతో మహిళలకు 2,500 రూపాయలు లబ్ధిదారులు ఎవరు? దీంట్లో ఎవరికి ఆర్థిక స్తోమత ఎంత ఉంది? రైతు కూలీలు ఎవరు? దీంట్లో రైతులు ఎవరు? దీంట్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది అని తీయడానికి చేసినాం. నీ వల్ల గన్ని కుటుంబాలు ఇవాళ చేయకపోయాయి. మళ్ళీ ఇప్పుడు మనం అడిషనల్ డేట్ ఇచ్చినాం. మీరు చేసుకోండి. మళ్ళీ డీకే అన్న గారు కూడా చేసుకోలేదంటే చేసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్లో చేసుకోండి, టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోండి. లేదంటే మీరు ఎవరైనా ఇంకా పెద్దోళ్ళు మాకు చేత కావట్లేదంటే ఎన్యుమరేటర్స్ అక్కడికి వచ్చి చేస్తారు. చేసినాక ఆ పూర్తి జనాభాని దీంట్లో కలిపినాక చేద్దాం. ఏదైతే బీసీ సంఖ్యకు సంబంధించి వాళ్ళు కూడా కొంచెం ఎటువైనారు, 20 లక్షల జనాభా మాది కనుమరుగైందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఈ 3 లక్షల కుటుంబాలలో ఆ కుటుంబాలు కూడా ఉండింటాయా? ఇప్పుడు ఉన్న జనాభా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంతమంది అని అంటే దీంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాస్తాం. నువ్వు లేని వాళ్ళ పేర్లు కూడా రాయమంటే ఏడుకెళ్ళి రాస్తాం. అప్పటికి మనం ఏం చేసినాం, ఆ పక్క ఇంటోళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని తీసుకొని జనగణన జరిగింది. ఇక దాంట్లో అసలే రానోళ్ళ గురించి వాళ్ళు వివరాలు చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు చెప్పాల్సి వచ్చి చేయలేదేమో, హరీష్ రావు భూములు లెక్కలు చెప్పలేక, మరి కేటీఆర్కు పైసలు లెక్క చెప్పలేక చేయలేదేమో. కానీ కొంతమంది జనం జెన్యూన్గానే చేయలేదనే ఆలోచన వచ్చిన తర్వాత మనం ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. దీన్ని 42% అయితే మనం బీసీలకు చట్టసేవల్లో మీన్స్ ఈ స్థానిక సంస్థలు ఇద్దామనే ఆలోచనతోనే చేసినాం కదా. ఊరికనే చేపలు, గొర్రెలు ఇట్లా పంచడానికి కాదు కదా. ఇక్కడ వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళకి ఏ విధమైన చదువులు ఇవ్వాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగాల్లో ఎంత మేరకు ఇవ్వాలి అనే దానికి ఒక లెక్క తీసుకొచ్చడానికి ఇచ్చినప్పుడు ఏంది ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇట్లాంటి వాటికేమో చట్టసభలకు జాతీయ స్థాయిలో తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి. ఇప్పుడు అది రాకుండా అడ్డుకునేందుకే ఇలా కేసీఆర్ ఫ్యామిలీ ఎలా ఈ పరిస్థితి చేస్తున్నది. ఆ రోజు మీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు పొడిచి పడేసినామంటారు కదా. మీరు ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలే? ఎందుకు సర్వేని బయట పెట్టలే? ఇలా అంటున్నాడు ఒక ఆయన, బీసీ జనగణన తక్కువ చేసిందని చెప్పి. అరే 52 ఎక్కువనా 56 ఎక్కువరా బాబు? నువ్వు చెప్పిన దాంట్లో 52 ఉంటే 56 వచ్చినాయి. దాంట్లో ముస్లింలను కలిపినని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఒరే నాయన, ముస్లింలు కూడా బీసీల్లో భాగంగా చరిత్రలో ఉన్నారు. దూదేకుల, పింజారి, గుర్రపు, ఇతర పత్తి ఎరుకునేటోళ్ళు ఇట్లా కొంతమంది కులాలు ఉన్నాయి. అవి చరిత్ర నుంచి వస్తున్నాయి. మండల్ కమిషన్ 1990లో 8% అడ్రస్ అయింది దేశం మొత్తాన. తెలంగాణలో కొంచెం మీకు ఎక్కువ ఉంటారు. ఇలా ఇంకొకటి ఏంటి, బీసీల్లో క్రిస్టియన్స్ కూడా ఉంటారు.
బీసీసీ కింద, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా కూడా బీసీసీ కింద ఉంటారు, మైనారిటీలు. బీసీలలో ముస్లింలకు ఇస్తే మేము ఊకోమంటే తెలివి తక్కువ సన్యాసికాలు. ముస్లిం జనరల్ వేరు, అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్లు, అది బీసీఈ. కాబట్టి బీసీడీలో బీసీసీలో ఉండే ముస్లింలకు సంబంధించిన అంశంలో చరిత్రను తెలుసుకుంటే చరిత్ర తెలుస్తుంది. చరిత్ర తెలియని సన్నాసులుగా మిగిలిపోకురు బీజేపీ నాయకులారని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నా. 56% వస్తున్నది. 56%లో 42% ఇస్తున్నాం మనం ఇప్పుడు రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ నాయకులు కూడా ఈ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్సీ మల్లన్న కూడా మాట్లాడుతుండే కదా, దానిపైన మీరేమంటారు? అది పార్టీ చూసుకుంటుంది, నిర్ణయం తీసుకునేది నేనైతే చెప్పేది నేనే చెప్తుంటే. పార్టీ దాని మీద ఒక షోకాజ్ ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైతే జనగణన పత్రం కాల్చడాన్ని, అది పార్టీ ప్రభుత్వం నిర్ణయం కదా, దాన్ని కాల్చడం మీద షోకాజ్ ఇచ్చింది, అది వాళ్ళు చూసుకుంటారు. ఒకటి కేసీఆర్ సర్వే బాగుందంటారా, రేవంత్ రెడ్డి సర్వే బాగుందంటారా? కేసీఆర్ సర్వే చెత్తపుట్టగా. నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా కేసీఆర్ సర్వే పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేసిండ్రా? అది చట్టబద్ధత ఉందా? 3 నెలల క్రితం చేసిన ఈ ఏదైతే ఫార్మేట్ ఉన్నదో దీన్ని మనం అసెంబ్లీలో పెట్టినాం. ఏదో బజార్లో పెట్టి పేపర్లుతోని పుట్నాలు అమ్ముకుంటానికి చేయలే. అసెంబ్లీలో చర్చ పెట్టి బీసీ సంఘాల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకొని ఎక్కడ తగ్గిందో, ఎక్కడ ఏ విధంగా న్యాయం జరగాలనో వాళ్ళతో చర్చిస్తున్నాం కదా. దాన్ని రేపు చట్ట రూపంలో కూడా వస్తుంది కదా, జీవో కాదు కదా. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషనలైజ్గా దాన్ని చట్టం చేస్తున్నాం. దాన్ని క్యాప్ లేదు, బీక్ లేదు. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రిప్లికాగా ఇవాళ 42% మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బిల్లుని ఆమోదించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసే అన్నీ చేస్తాం. అయితే 3 లక్షల విషయంలో 3 లక్షల కుటుంబాలు లెక్కకు రాలేదు. సో అవిటి లేకుంటేనే మీరు ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు 2 లక్షల కుటుంబాలే వస్తాయి అనుకుందాం. ఏం చేద్దాం? ఒక న్యూట్రల్, ఒక మోడరేటర్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఆ 1 లక్ష మంది చేసుకోలేదని చెప్పి వదిలేద్దామా? ఈ 2 కోట్ల మంది బీసీలను వదిలేద్దామా? లేకపోతే 60 లక్షల మంది ఎస్సీలను వదిలేద్దామా? వాళ్ళు ఎందుకు చేసుకోలేదో చేసుకోండి. అది నిరంతరం ప్రక్రియగా నడుస్తూనే ఉంటుంది. వచ్చే వరకు చేద్దాం. నీకు రిజర్వేషన్ ఇచ్చేది 42%కే కదా, ఎస్సీలకు 15% కదా, ఎస్టీలకు 10% కదా. ఇది ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించి. కానీ కుటుంబ వివరాలకు సంబంధించిన ఆర్థిక అంశాల్లో పథకాలకు ఎవరు అర్హులైతే వాళ్ళకి సంబంధించిన వాటికి వాళ్ళకి చేరుతాయి. ఎవరి కోసం ఆగేది లేదంట. ఇప్పుడు అట్లని కాదు, ఇప్పుడు ఆయన ఉన్నాడో లేడో తెలియంది రాష్ట్ర ప్రభుత్వము ఇల్లు ఫిజికల్గా తిరిగి చేసిన దానికి లేని స్టాంటిటీ వీళ్ళు చెప్పే గాలి ముచ్చట్లకి ఎట్లుంటుంది? ఖాళీలు ఉన్నాయి అని అంటున్నారు. ఒక ఆయన ఆధార్ కార్డుతో చెప్తున్నాడు, ఒక ఆయన భూధార్ కార్డుతో చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకో ఏదో చెప్తాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లెక్కల ప్రకారం చేస్తుంది. మీకు ఇంకెక్కడ ఏమైనా అనుమానాలు, ఎక్కడ ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. ఏది ఏమైనా కూడా ఏదైతే లెక్క ఉందో ఇప్పటికీ ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళు కూడా సర్వేలలో పాల్గొండి. ఇది కంటిన్యూ ప్రాసెస్. కంపల్సరీ మీరు ఎప్పుడు వచ్చినా ఈ కుటుంబాల సంబంధించిన వివరాలు తీసుకుంటామని చెప్పేసి మనతో పాటు అద్దెకి దగ్గర చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో అక్షిత్, హైదరాబాద్.